అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అయితే ఇందాక ఒక పోస్ట్ పెట్టాను. నాకు ఎందుకు ఈ ఫోటో చాలా బాగా నచ్చిందండి. ఈ ఫోటో ఇలా పెట్టి అంటే ఈ రాష్ట్రానికి మీరు చేసిన త్యాగం మరువలేంది, ఖచ్చితంగా మీరు తెలుగు రాష్ట్రాల చరిత్రలో చిరస్థాయిగా ఉంటారు అని జస్ట్ వారి మీద నాకున్న అభిమానంతో పెట్టాను. అక్కడ కొంతమంది పార్టీ పొత్తులో ఉన్న కొన్ని పార్టీల కార్యకర్తలకు అది నచ్చట్లేదు. నువ్వెలా పొగుడుతో వాళ్ళు చేసిన త్యాగం ఉంది, మేము త్యాగం చేసాం అయితే అవన్నీ ఎందుకండి? ఇప్పుడు నేను ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, కార్యకర్తను అధికార ప్రతినిధి అని పక్కన పెడదాం, ఒక అభిమానిగా నాకు నచ్చిన నాయకుల గురించి నేను మాట్లాడినప్పుడు అక్కడ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఏమొస్తుంది? అందుకని జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇదే సరదాగా. దీన్ని ఎవరో కూడా అంత సీరియస్గా ఏం తీసుకోకండి. అయితే నేను కొన్ని చూపిస్తాను మీకు. ఇది ప్రైమ్9 అనే ఛానల్. ఈ ఛానల్లో జనసేన పార్టీకి అనుకూలంగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. వారు పెట్టే థంబ్నెయిల్స్ ఒకసారి చూడండి. ఒకటైనా పవన్ మోడీ చంద్రబాబు పరిస్థితి ఏంటి అంట. ఏమండి ఏం థంబ్నెయిల్స్ ఏంటండి? పవన్ వల్లే మేము నాశనం అయ్యామని ఎవరు మన అంబటి రాంబాబు గారు అన్నారట. ఏమంటే ఇంకో థంబ్నెయిల్ చూపిస్తాను రండి. చింతమనేని నువ్వు మారవా అంటే కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్నప్పుడు వేరే పార్టీ వ్యక్తులు నచ్చకపోతే ఇలా మాట్లాడతారండి. మహాసేన్ మీడియా కూడా అలాంటిదే. మేము తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారిని అభిమానించే వ్యక్తులుగా వారి మీద ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ ఉంటే మాకు కూడా బాధ వస్తుంది. మా అభిప్రాయం కూడా చెప్తాం బయటకు వచ్చి. అది పొత్తుకి వ్యతిరేకమని ఎలా మాడుతున్నా నాకు అర్థం కావట్లే. కాపు కాసింది ఎవరికి అంటే కాపులకు సంబంధం, కాపులు అంటే నాకు అభిమానమే కాబట్టి ఓకే, మీరు కాపుల గురించి ఎంతన్నా గొప్ప చెప్పండి, నాకేం ఇబ్బంది లేదు. అయితే ఇలాగా కొన్ని మెయిన్ ఛానల్లే, ఇవి మళ్ళీ శాటిలైట్ ఛానల్స్ ఇంత పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు ఒక మహాసేన మీడియా ఏమైనా మాట్లాడితే ఎందుకు వందలాది మంది దాన్ని తప్పు అని నిరూపించలేని ఎందుకు ఇది చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అయితే నేను మొదటి కొన్ని రోజులు కొంచెం బాధపడ్డానండి. ఏంటి నేను ఇలా మాట్లాడడం వల్ల ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, మన ఛానల్లోకి వచ్చి అందరూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు, ఏంటి నేనేమన్నా తప్పు చేశానంటావా అని ఒక రెప్పపాటులో ఒకసారి ఆలోచించాను. కానీ నేనేం తప్పు చేయలేదని మళ్ళీ అక్కడే తెలుసుకున్నానండి. ఎలా తెలుసుకున్నాను చెప్పమంటారా? ఒక పోల్ కండక్ట్ చేసాం మేము. ఈ రాష్ట్రంలో వైసీపీతో ఎవరు ఎక్కువ ట్రోలింగ్, తిట్లు, కేసులు, అవమానాలకు గురయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. ఒక పోల్ కండక్ట్ చేశారు మా వాళ్ళు. ఇది కావాలనే స్ట్రాటజికల్గానే కండక్ట్ చేసిన పోలే. ఇదే ఇప్పుడు అర్జెంటుగా ఎవరో ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం మాకే తెలియదు. మాకు తెలుసు, మాకు క్లారిటీ ఉంది. ఎవరు త్యాగం చేశారు, ఎవరు ఈ రాష్ట్రం కోసం అవమానాలు పడ్డారు, ఎవరు ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నారనేది మా అందరికీ తెలుసు. కానీ పెడితే ఇక్కడ 56% పవన్ కళ్యాణ్ గారు అని పెట్టారు, 44% చంద్రబాబు నాయుడు గారు అని పెట్టారు. జన సైనికులు చాలా మంది వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు గ్రౌండ్ లో యాక్టివ్గా ఉంటారు. సో సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనే దానికోసమే జస్ట్ ఇది పెడితే అలా అన్నారు. ఇక లోకేష్ గారి గురించి పెట్టాను. లోకేష్ గారా పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అని 68%, లోకేష్ గారు అని 32%. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు రాజేష్ మహాసేన అంటే పవన్ కళ్యాణ్ గారు అని 78%, రాజేష్ మహాసేన అని 22%. అంటే 122 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు నా పేరు పెట్టినా కానీ 122 మంది ఎస్ రాజేషే ఎక్కువ అవమానాలు, కేసులు భరించడని వాళ్ళు ఉన్నారు. చాలా అదృష్టం అది నాకు. అయితే లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పడ్డ అవమానాలు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, ప్రతి ఎవరి మీద దాడి జరిగినా వాళ్ళకి ఇచ్చిన భరోసా, గ్రౌండ్ లెవెల్ అంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన పోరాటం, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలు పాలైపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు, లోకేష్ గారి మీద 20 దాటి కేసులు, లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి హత్యా ప్రయత్నాలు, చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా తప్పుడు కేసులో జైలు జీవితం, ఈ వయసులో ఆయన జైల్లో ఆయన మీద హత్యా ప్రయత్నాలు, ఇంట్లో ఉన్న మహిళల్ని, తల్లి లాంటి భువనేశ్వర్ గారిని అవమానించడాలు, ఇన్ని పడితే అవి కాదు మా పార్టీ నాయకుడే ఎక్కువ అన్నారు. ఓకే, వాళ్ళ పార్టీ అభిమానం ఉండొచ్చు, నేను వాళ్ళని ఏమి విమర్శించట్లే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్తున్నప్పుడు వాళ్ళు నా గురించి మాట్లాడే మాటలుగా లేకపోతే నన్ను తిట్టే తిట్లుకో నేనెందుకు బాధపడాలి? వాళ్ళు చెప్పేది అబద్ధం అని నాకు అర్థమైపోయినప్పుడు. అయితే ఇప్పుడు కూడా నేను ఈ రెండు పార్టీల్ని ఏదో విమర్శించాలనో దూరం చేయాలనే ఉద్దేశం అయితే కాదండి. కానీ ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఎవరికి నచ్చిన నాయకుడి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మా నాయకుడి వల్లే మేము గెలిచైపోతున్నాం, మా నాయకుడి వల్లే కూటమి ఎక్కడ దాకా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మేము లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకున్న వ్యక్తులు వారి గురించి చెప్పకపోతే రేపు పొద్దున ప్రజలందరూ ఎవరు ఎక్కువ సార్లు ఏ మాట అయితే చెప్తారో అదే నమ్మే పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసిన త్యాగం ముందు ఈ రాష్ట్రంలో మీరు ఎవరు పనికిరారంటానండి నేను. ఇంకొకరు ఎవరు వారికి దరిదాపుల్లో కూడా ఉండరు.